వినట్టున్నాడు రా. దేవుని వాక్యాన్ని విందామండి. పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త. పరిశుద్ధ గ్రంథం తెరవండి అందరము. మత్తయి సువార్త 22వ అధ్యాయము 32, 33 వచనాలను చదివి వినిపించాలి అని ప్రభు పేరట మీకు నేను మనవి చేస్తున్నాను. మత్తయి సువార్త 22వ అధ్యాయము 32, 33 వచనాలను అందరూ చదవాలి. 1, 2, 3 గో. దేవునికి స్తోత్రం. ఈరోజు వింటున్న అంశము సజీవులకు దేవుడు. యేసుక్రీస్తు ఎవరికి దేవుడు? సజీవులకు దేవుడై ఉన్నాడు. ఈ రోజున మనకి ఎన్నవ కూడిక? దేవునికి స్తోత్రం. 13వ కూడిక. స్కూల్లోనూ ముందు కొంతమంది ఉంటారు, వెనకాల కొంతమంది ఉంటారు. ముందున్నవాడు ఎప్పుడు అక్కడే కూర్చుంటాడు, వెనకాల ఉన్నవాడు ఎప్పుడు అలాగే కూర్చుంటాడు. ముందున్నవాడు పొరపాటున వెనక్కి వెళ్ళడు, వెనకాల ఉన్నవాడు అప్పుడప్పుడు మీరు చెప్తలేడు, ఎదరికి వస్తూ ఉంటాడు. ఏంటో 13 రోజుల నుంచి చూస్తున్నా, వెనకాల వాళ్ళు వెనకాలే ఉన్నారు, ముందున్న వాళ్ళు ముందే ఉన్నారు. ఇవాళ మా చెల్లి లైటింగ్లోకి వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను రోజు అడుగుతున్నా ఈ అమ్మాయిని, పాదిరమ్మని, అమ్మ మా చెల్లి రాలేదా అంటే, వచ్చింది కదా వెనకాల కూర్చుంది కదా. వెనకాల కూర్చుంటే మా కలర్ ఎలా కూరుతుంది? హల్లెలూయా చెప్పండి. సరే, ఈరోజు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు సజీవులకు దేవుడై ఉన్నాడు కానీ మృతులకు దేవుడు కాడు. ఆయన మాట సజీవమైనది, ఆయన క్రియలు సజీవమైనవి, ఆయన సువార్త సజీవమైనది. ఆయనలో మృతము లేదు. ఒకవేళ మృతము కలిగిన మృతాన్ని ఓడించి, ఆయన మృతానికి ఉన్న ముళ్ళును విరిచి ఆయన పునరుత్థానుడై ఉన్నాడని వాక్యం చెప్పింది. ఈరోజు ఈ దివ్యమైనటువంటి వార్త మనలను బ్రతికించింది. ఆయన సజీవుడు గనక మనం కూడా ఎవరము అంటే సజీవులము. మనము ఎవరము? మృతులము కాదు. మన శరీరం మృతం, మన ఆత్మ మృతముగానేది కాదు. దేవుడు మన ఆత్మ కొరకై 2025 సంవత్సరాల క్రితం మన ఆత్మలను ఆయన ఎప్పుడో బ్రతికించేశాడు. ఇప్పుడు ఆయన నోటితో ఒప్పుకుంటే చాలు. నీ నోటితో ఒప్పుకో, నీ నాలుకతో ఒప్పుకో, నువ్వు మోకరించి ప్రార్థన చేసి ఒప్పుకో, నా దేవుడు సజీవుడు కనుక నేను కూడా సజీవుడినే అని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ జీవితం అందు కార్యాన్ని జరిగిస్తాడు. హల్లెలూయా. పిల్లరా, మృతుడు ఎవరు? ఆలోచన చేస్తే మనము ఆదాము కాలము నుంచి కూడా మనము అనేక విషయాలు వింటూ ఉన్నాము. ఆదాము కాలము నుంచి మరణము సంభవిస్తూనే ఉంది. ఆదాము కాలము నుంచి మరణము ప్రతి వ్యక్తికి ఉంది. ఆదాము కాలము నుంచి తల్లి గర్భములో పుట్టిన ప్రతి వ్యక్తి మరణమునకు పాత్రులైపోయాడు. మానవుడు తన బ్రతుకు నిమిత్తమై, తన బ్రతకాలని, తన సజీవుడిగా ఉండాలని ఎన్నో పూజలు చేశాడు, ఎన్నో యాగాలు చేశాడు, ఎన్నో మొక్కుబడులు చేశాడు, ఎన్నో బలులు అర్పించాడు, ఎన్నో నైవేద్యాలు పెట్టాడు. ఎందుకు ఇవన్నీ అంటే బ్రతకాలని ఆశ. ఎందుకంట ఇందులో ఎవరికి బ్రతకాలని ఆశ లేదో సార్ చెయ్యొద్దని చూద్దామని. అందరికి బ్రతకాలని
చివరికి మంచం మీద ఉండి డాక్టర్ అంటాడు గంటలో చచ్చిపోద్ది అంటాడు, ఆవిడ కూడా బ్రతకాలని ఆశ. పిల్లరా, దేవుని వాక్యమే చెబుతుంది కదా, దీని గురించి నో మోర్ కామెంట్స్. దేవుడు చెప్తూ ఉన్నాడు, నీవు ఈ లోకములో సజీవుడిగా లేక సజీవునిగాలిగా ఉండాలి అంటే గనక నువ్వేం చేయాలట? యు క్యారీ, చెప్పండి, యు క్యారీ క్రాస్. ఏం చేయాలి? నువ్వు సిలువను మోయాలి. ఏం చేయాలమ్మా? నువ్వు సిలువను మోయాలి. నువ్వు సజీవునిగా ఉండాలి అంటే, నువ్వు సజీవమైన పాత్రగా ఉండాలి అంటే, నువ్వు సజీవమైన స్థితిలో ఉండాలి అంటే గనక నువ్వేం చేయాలట? సిలువను మోయాలి. సిలువను మోస్తే భయం, ఎందుకంటే శ్రమలకు సాదృశ్యము. సిలువను మోయడం అంటే యేసు ప్రభువు వేసిన సిలువ కాదు. ఇక్కడ సిలువను మోయడం అంటే సువార్త ప్రకటించటం. నువ్వు సువార్త ప్రకటించడానికి ఏ ఊరు వెళ్ళ అవసరం లేదు. నువ్వు సువార్త ప్రకటించడానికి ఏ సెంటర్కి వెళ్ళ అవసరం లేదు. నువ్వు సువార్త ప్రకటించడానికి ఏ మైకు పట్టుకోని అవసరం లేదు. నువ్వు సువార్త ప్రకటించడానికి ఎవరితోటి కూడా తన్నులు తిట్టులు తిన్నవసరం లేదు. నువ్వు సువార్త ప్రకటించటానికి నీ గృహం ఉంది. నువ్వు సువార్త ప్రకటించుకోవడానికి నీ భర్త ఉన్నాడు. నువ్వు సువార్త ప్రకటించుకోవడానికి నీ బిడ్డలు ఉన్నారు. నువ్వు సువార్త ప్రకటించడానికి నీ గృహమంతా కూడా మృతమైపోతుంది. నీ ఇల్లు మృతము కాకుండానట్లు నీ భర్త నీ బిడ్డలు సజీవులుగా ఉండాలి అంటే నీ ఇంటికి నువ్వేం చేయాలి? సువార్త చెప్పుకోవాలి. మీరు చెప్పండి, నా భర్తకి ఎప్పుడు నేను సువార్త చేస్తానన్న వాళ్ళు చేస్తున్నా సార్, చూద్దాం అనుకుంటున్నాను, సన్మానిస్తాను మిమ్మల్ని. ఓ దండ, అప్పుడు 2 దండలు తేవాలి. అయితే 2 దండలు 2 సాల్వలు రేపు చెత్తండి అమ్మ. దేవునికి స్తోత్రం. పాస్టర్ గారు ఇప్పుడు దేవునికి స్తోత్రం. నేను మిమ్మల్ని ఏమనలేక ఆమెను వంకెట్టుకుని ఏదో అంటూ ఉంటాను. మిమ్మల్ని అంటే ప్రార్థన మానేస్తారని భయం. ఎందుకంటే కుమారదేవులో చాలా సంఘాలు ఉన్నాయి, గొంతులే వేస్తున్నారు గొంతులు. ఆదివారం నీ తండ్రి ఇంటికి వెళ్ళాలంటే, ఆదివారం ఎవరింటికి వెళ్ళాలా? ఇలా చెప్తున్నానని నా మీద చెడ్డ ప్రచారం చేస్తాను. నేనేం తప్పుడు బోధన చేస్తలేదండి, సత్యాన్ని గురించి బోధ చేస్తున్నాను. ఎవరి క్రియలను బట్టి వానికి తీర్పు ఉంటుందండి. అమలారా, నన్ను పెడార్థం చేసుకోకండి. మీ అందరికి వందనాలు. ఎందుకంటే వాక్యం చెబుతుంది మనమందరము మన గూడిలోకి వెళ్ళిపోవాలి. ఆదివారం వస్తే మన గూడు ఉంది. మన సహోదరులు కనుక ఇలాంటి సమయాల్లో కలుసుకోవడం మంచిది. మా సంఘాన్ని ఎప్పుడు ఆపిపోమని చెప్పని వెళ్ళమంటాను, కానీ పరస్పర భావాలు ఉండాలి. మీరు ఎలాగెళ్తారో వాళ్ళు కూడా మీ గృహానికి రావాలి. మీరందరూ సహోదరులా ఉండాలి. సంఘాలు ఏదైనా అందరూ ఎలా ఉండాలి? సహోదరులా ఉండాలి. ఎదురైతే వందనాలు చెప్పుకోవాలి. వందనాలు చెప్పుకోరు. మా సంఘం పరిశుద్ధ సంఘం అంటారు. ఏంటి పరిశుద్ధం? దళ్ళి ఇరిగిపోయేలా దాబెడతారు పరిశుద్ధ సంఘం అంట. ఏమ్మా, తూర్పు వైపున గుమ్మ అంతా మూసేస్తారు. ఏమంటే తూర్పు వైపు మా శత్రువు ఉంది, తలుపు తీస్తే అది కనపడుతుంది. ఈ వద్దమ్మా, మనం సజీవులం. ఎవరమండి? సజీవులం. సజీవ సాక్ష్యం ఉండాలి. మరణమునకు వెళ్ళే సాక్ష్యం నీకు ఉండకూడదు. ఎలాంటి సాక్ష్యం ఉండాలి అని సెలవిస్తున్నాడు? మొదటిగా సజీవుడైన వాడు ఎలా ఉంటాడు అంటే వృధా ప్రశ్నలు వేయడంట. ఎలాంటి ప్రశ్నలు వేయడు? వృధా ప్రశ్నలు వేయడు. ఇప్పుడు చదవబడిన వర్తమానంలో కొంచెం ముందుకు వెళితే, కొంచెం వెనక్కి వస్తే కనుక 23వ వచనం నుంచి చదివితే మీకు రాయబడి ఉంటుంది. వద్ద అవసరం లేదు, నేను చెప్పేస్తాను మీకు. అక్కడ రాయబడుతుంది, అక్కడ గుంపు ఉంది. అక్కడ ఏముందంటే అండి, ఒక గుంపు ఉంది. ఆ గుంపు ఎవరంటే సద్దుకయ్యులు. ఎవరండి వాళ్ళు? సద్దుకయ్యుల గుంపు ఉంది. సద్దుకయ్యుల గుంపులు ఎలాంటి వారు అంటే దేవుణ్ణి నమ్ముతారు కానీ వారు పునరుత్థానము లేదని నమ్ముతారు. మీకు ఎవరికన్నా అర్థమైందా? వారు ఎలా నమ్ముతారండి దేవుణ్ణి? పునరుత్థానము లేదు అంటారు. అంటే యేసు ప్రభువారు సమాధిలో నుండి లేచి ఉన్నాడని వారు విశ్వసించటం లేదు. యేసు ప్రభువారు మృతుని గెలిచి ఉన్నాడని విశ్వసించటం లేదు. యేసు ప్రభువారు సమాధిలో నుంచి లేచి మరణపు ముళ్ళను విరిచి ఉన్నాడని విశ్వసించటం లేదు. వారికి పునరుత్థానం మీద ఏ మాత్రం కూడా నమ్మకం లేదు. యేసు ప్రభు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక ప్రశ్న వేశారు, ప్రభువా
మా పెద్దోడు, మేము 7 అన్నదమ్ములము, మా పెద్దోడు పెళ్లి చేసుకున్నాడు, పెళ్లి చేసుకున్న తర్వాత వాడు చచ్చిపోయాడు, మళ్ళీ ఆమెను 2వ చేసుకున్నాడు, ఆడు చచ్చిపోయాడు, మళ్ళీ 3వ ఆమెను చేసుకున్నాడు, ఇలా 7 అన్నదమ్ములు మా అమ్మే చేసుకున్నాం పెళ్ళి. అయితే నువ్వు వచ్చినప్పుడు దేవుని రాజ్యంలో ఈవిడికి భర్త ఎవరని అడిగాడు. దేవుని స్తోత్రం. అలాంటి సమస్య మీకు ఎదురైతే మీరు ఎలాంటి తీర్పు చెప్తారమ్మా? ఎలాంటి తీర్పు చెప్తారు? క్రీస్తు పిల్లారా గమనించండి, మనం ఎవరికి తీర్పు తీర్చకూడదు, మనం ఎవరికి తీర్పరము కాదు, మనం ఎవరికి న్యాయాధిపతులము కాదు, మనం ఎవరికి జడ్జెస్ కాము పిల్లారా. మనం ఎవరము అంటే సహోదరులు ప్రేమించు వారమై ఉన్నాము. ఆయన మరణించాడు అంటే ఎందుకు మరణించాడు? ఆయన ఏ తప్పిదం చేస్తే మరణించాడు? ఏ పొరపాటు చేస్తే మరణించాడు? ఆయనలో తప్పు ఉందని, ఆయనలో నేరం ఉందని ఎవడు రుజువు చేయలేకపోయాడే. దొంగ సాక్షులు పలికారు, జీతగాళ్ళని, దొంగ సాక్షుల కొరకు జీతగాళ్ళని పెట్టుకున్నారు, ఎంతో మందిని నిలవబెట్టారు, కానీ ఏ సాక్ష్యాన్ని కూడా వారు రుజువు చేయలేకపోయారు. ఆయన దేవుని కుమారుడు. చప్పలు కూడా దేవుని స్తోత్రం చెప్పండి. మిమ్మల్ని ఎవరైనా అడగొచ్చు, హూ ఈజ్ క్రైస్ట్ అని అడగొచ్చు, యేసుక్రీస్తు ఎవరైనా అడగొచ్చు. మీరు అందరూ ఏం చెప్పాలా? మీరు స్వతహాగా చెప్పాలి. అందుకే మా పాస్టర్ గారి ఇంటికి వెళ్ళి నేను చెప్తాను అనకండి. మా అమ్మాయి నన్ను రోజు అదే అడుగుతుంది, నేను మెసేజ్ తయారు చేసుకుంటా అంటే అడుగు, అంత హెల్ప్ చేయొచ్చు కదా అంటది. నో నీ ఎదురుకుండా బైబిల్ వేసుకో, కొన్ని డాక్యుమెంట్స్ ఉన్న దగ్గర అవన్నీ తీసుకుని దగ్గర పెట్టుకు కావాలనుకుంటే నేను మాత్రం నీకు హెల్ప్ చేయను. నీ హెల్ప్ కావాలంటే దేవుణ్ణి అడుగు, మోకరించి ప్రార్థన చేసుకో. దేవుడు మంచి ఉపకారి, నీకు మేలు చేస్తాడు. ఏ రిఫరెన్స్ కావాలో ఆయన ఇస్తాడు, నీకు ప్రార్థన చేసుకో అంటాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మధ్యాహ్నం ఒక ఆయన ఫోన్ చేశాడు, అయ్య బాబు ఏంటండి బాబా, మీరు అమెరికాలో ఉన్నారా లేకపోతే భారతదేశంలో కుమారదేవులో ఉన్నారా అని అడిగాను. అయ్య బాబు మాది కుమారదేవుని, మా సొంత ఊరు, నా కుమారదేవులో సంఘం ఉంది, వేమూరులో సంఘం ఉంది, ఈ 2 సంఘాలు తప్ప ఇంకెక్కడ కనపడినండి, ఇక్కడేమంటానండి. వాళ్ళు వద్దన్నా, వాళ్ళు తిట్టినా, వారు కొట్టినా, వారు పొమ్మన్నా, ఇంకోలా చేసినా, ఇంకోలాగన్నా నేను ఇక్కడేమంటాను అన్నాను. మరి ఏంటండి బాబా అమెరికాలో ఉన్నట్ట, మీరు మీ అమ్మ ఇంగ్లీష్లో మాట్లాడుతుంది ఏంటో అంటున్నారు. నేను మాట్లాడలేదయ్యా, ఆవిడ ఇంగ్లీష్లో మాట్లాడుతుంది, నేను తెలుగులో తర్జుమా చేశాను. దేవుని స్తోత్రం. పిల్లరా, నీ బిడ్డల్ని తయారు చేయాలి. పాస్టర్ గారి పిల్లలే పాస్టర్లు అవ్వాలా? దేవుడు అలా చెప్పాడా? మీ పిల్లల్ని ఎందుకని మీరు దేవుని తర్ఫీదులో ఉంచలేకపోతున్నారు? మీకున్న జ్యేష్ఠుడు ఏమయ్యాడు? నీ బిడ్డలు కలగకపోతే నాకు బిడ్డని పోమ నీకు ఇస్తాను అని చెప్పుకునేటువంటి వారు ఏమయ్యారు? క్రీస్తుని పిల్లారా, సద్దుకైల వంటి ప్రవర్తన మనకు ఉండకూడదు, సద్దుకైల వంటి వేషము మనకు ఉండకూడదు, సద్దుకైల వంటి మనస్సు మనకు ఉండకూడదు, సద్దుకైల వంటి భాష మనలో ఉండకూడదు. మనం ఎవరము అంటే సజీవుడైన యేసు క్రీస్తుని సంతానమై ఉన్నాము. వృధా ప్రశ్నలు వేయకండి. వాళ్ళు వ్యర్థమైన ప్రశ్నలు వేసి ప్రభువుని విసిగిస్తున్నారు, వ్యర్థమైన ప్రశ్నలు వేసి ప్రభువుని తప్పుదారులు పెట్టాలని చూస్తూ ఉన్నారు. అప్పుడు ప్రభు చెప్పాడు, పరలోక రాజ్యంలో పెళ్ళిళ్ళు ఉండవు నాయన. ఏం చెప్పాడు ఆయన? పరలోక రాజ్యంలో పెళ్ళిళ్ళు ఉండవు, పరలోక రాజ్యంలో ఒకరికి ఇవ్వడము ఒకడు తెచ్చుకోవడం ఇలాంటివి ఉండవు. పరలోక రాజ్యంలో పెళ్ళి ఎవరికమ్మా? పెళ్ళి ఎవరికి చెప్పండి? మనందరికి 2 పెళ్ళిళ్ళు ఉన్నాయి, అవునా కదా? చెప్పరేటమ్మా, 2 పెళ్ళిళ్ళు అంటే అలా చూసుకున్నారేంటి, ఇంకోలా అనుకోకున్నాము. మనందరికీ ఎన్ని పెళ్ళిళ్ళు ఉన్నాయి? ఓ పెళ్ళి అయింది అంతే. మనందరికీ పెళ్ళిళ్ళు అయిన వాళ్ళకి మనకేమైందమ్మా? ఒక పెళ్ళయింది, ఇంకో పెళ్ళి అవ్వాలి మనకి, అవునా కదా? మన శరీరానికి ఒక పెళ్ళయింది, మన ఆత్మ కూడా పెళ్ళవుతుంది. హల్లెలూయా. శరీరానికి పెళ్ళుంది, ఈ శరీరానికి భర్త ఉన్నాడు, ఆత్మ కూడా పెళ్ళవుతుంది, ఆత్మకు కూడా భర్త ఉంటాడు. ఆత్మ పరిశుద్ధాత్మతో వివాహం చేసుకుంటుంది. శరీరము శరీరులతోనే, ఆత్మ నీలో ఉన్నది ఆత్మ. కానీ ఎవరిని వివాహం చేసుకుంటుంది? వరుడైన యేసు క్రీస్తుని వివాహం చేసుకుంటుంది. ఆయన ఆత్మలను వివాహం చేసుకుంటాడంటే ఎక్కడా? కాదమ్మా, మధ్యాకాశంలో. ఎక్కడ పెళ్ళమ్మా? చాలా మంది అంటారు, భూదేవంత పందిరేసి నీ పెళ్లి చేస్తాను రా కొడుకా అంటారు. ఎంత అద్దండి పందిరి?
అసలు పెళ్ళిళ్ళే ఇంటి ముందు పందిలేస్తున్నారేంటి? అసలు పెళ్ళి ఆనవాళ్ళు కనపడుతుంది, సాయంత్రానికే తిన్న ప్లేట్ కూడా కనపడతలేదు. క్రీస్తుని పిల్లారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన మధ్యాకాశమునకు దిగి వస్తాడు. ఎవరైతే సద్దుకైల వంటి మనసు ఉన్నారో, ఎవరైతే సద్దుకైల వల్ల వ్యర్థ ప్రశ్నలు వేసి ప్రభువుని విసిగించారో వారెవరు సమాధిలో నుంచి లేవరు. అట్టి వారు వివాహానికి అర్హులు కాదండి. వివాహం అంటే మీరేదో అనుకుంటున్నారంతే. ఈ వివాహం వేరు, ఆ వివాహం వేరు. మా మేనమామకి పెళ్లి చేస్తాక తయారయ్యారు. అప్పటికి మా ఊరికి 5-6 పెళ్ళి అయిపోయాయి. వీడు కాదు, వీడికంటే పెద్దడు ఇంకోటి చచ్చిపోయాడు, సూర్యరావు. వాడికి పెళ్లి చేద్దామని వెళ్తే ఎవరు వస్తలేదు, ఎందుకని కొట్టేస్తున్నాడు. మరి పెళ్ళైన స్వామినాథ్ రోజున కొడతా మొదలెట్టాడు. ఇంకెవరుంటారు చెప్పండి? కొట్టేస్తుంటే అసలు ఎవరుంటారమ్మా? 3 రోజున 4 రోజులు తట్టుకుని కొత్త పెళ్ళి అనుకుని పాపం 4 రోజులు ఉండి 5 రోజులు వెళ్ళిపోయేది, మళ్ళీ వచ్చేది కాదు. మళ్ళీ మా అమ్మ, మా తాత, మా మామ మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకో, అలాగే సుమారు 5-6 పెళ్ళిళ్ళు చేసేసుకున్నాడు. ఇక వీళ్ళు చాలించేసుకుని వీడు బతికింతే ఎవరిని పెళ్లి చేసిన ఉన్నవాడు అని చెప్పి వదిలేసుకున్నారు. అలా వదిలేసుకున్నారు. 2-3-4-5 ఏళ్లకే ఓ సంబంధం వచ్చింది. దేవునికి స్తోత్రం. వీడు అల్లేదు, వీళ్ళని ఎత్తుక్కోలేదు, వీళ్ళు వదిలేసుకున్నారు. ఆటోమేటిక్గా సంబంధం వచ్చింది. అమ్మా వీడు మంచోడు కదమ్మా, కొడతామంటే మామూలు కాదు, చావు దెబ్బలు కొట్టేస్తాడు, రక్తాలు కారిపోతాయి, శరీరం సీలిపోద్ది. అమ్మ ఎందుకులమ్మా అంటే నాకు ఎలాంటివాడే కావాలంది. మీకేం నా మాట అర్థమైంది మీకు? ఏమ్మా నాకు ఎవరు కావాలంది? సరైన దొరకండి నాకు. సరే, ఆడు చచ్చిపోయాడు మొత్తానికి. మేమందరం కబురు చేస్తే వెళ్ళాం. ఆడి దగ్గర నిలబడి వీడు అనవసరంగా చచ్చిపోయాడు, తాగుడు తాగి, లేకపోతే వీడి వయసు అంతా అప్పుడే మరణమెట్టాడు కంటే అలా ఆవిడంటదే, సూరవా నీ మేనల్లో వచ్చలేవు సూరవా, పాడికి తీసుకెళ్ళిపోతున్నాను ఏమంటుందమ్మా, సూరవా మీ మేనల్లో వచ్చలేవు లేవు అంటుంది. ఆడి మరణానికి కారణం ఎవరో తెలుసా? భార్య. ప్రతి శరీరానికి మరణానికి కారణం ఎవరో తెలుసా? సేవకుడు. నాకు ఈ వాక్యం నన్ను బద్దలు కొట్టింది. ఈ వాక్యం నా హృదయాన్ని తెరిచింది. నేను ఒక బుక్ చదువుతుంటే ఆ బుక్లో వ్రాయబడింది, నీ ఊర్లో నివాసం చేస్తున్నటువంటి ప్రతి ఆత్మకు వాళ్ళు చనిపోతే దానికి జవాబుదారి ఎవరంటే దైవజనుడు. ఆ రోజు మొదలెట్టాను మైకేయడం. దేవుని స్తోత్రం. నేను నేరస్తుడిగా ఉండకూడదు, సద్దుకైల వంటి మనస్సు కలిగిన వాడిగా నేను ఉండకూడదు. నా దేవుడు నన్ను దేవుడు ప్రశ్నిస్తే గనక, ఈ మనిషికి నువ్వు సువార్త ప్రకటించావా? నువ్వు సువార్త ప్రకటించినందుకు నరకానికి పోతున్నాడు, నువ్వు సువార్త ప్రకటిస్తే నీకు నేరం ఉండదని ఆ బుక్లో ఎప్పుడైతే చదివానో తెల్లవారి మైక్ మొదలెట్టాను. గ్రామంతటికి సువార్త చేయడం మొదలెట్టాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఎవరైనా చనిపోతే దేవుడిని అడుగుతాడు, వాడికి సువార్త చెప్పమంటే 5 గంటలకి సువార్త చెప్పాను ప్రభువా, మరి ఆడు ఎన్నడలేదా, మరి నాకేం తెలుసు ఆడినాడు అంటాను. అప్పుడు మీకేమైనా అర్థమైందా ప్రియులారా? కాబట్టి సువార్త ఒక వివాహాన్ని ఏమి చేస్తుందంటే బ్రతికిస్తుంది. భార్యనైనను భర్తనైనను ఒక వివాహాన్ని ఏమి చేస్తుంది? సువార్త బ్రతికిస్తుంది. వివాహము చేసుకున్నవాడు మరణమునకు పాత్రుడు కాడు. హల్లెలూయా. కనుక మనము వ్యర్థమైన ప్రశ్నలు మానేద్దామండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రెండవదిగా, వాళ్ళు పునరుత్థానం లేదని నమ్ముచున్నారు సద్దుకైలు. యేసు ప్రభు వారి యొక్క హృదయాలను తెరుచుటకును, వారి జీవితాలలో నూతనమైన కార్యము జరిగించుటకును యేసు ప్రభు ఒక రోజు వారితో కూర్చుంటున్నాడు. వివాహము మనుషులు చేసుకునే వివాహము తాత్కాలికమైనది. తాత్కాలికమైన దాని యందు మనస్సు పెట్టక శాశ్వతమైన దాని యందు మనస్సు పెట్టండి అన్నాడు. అంటే ఈ లోకంలో శారీరక సంబంధమైన వివాహం ప్రతి వ్యక్తికి జరుగుతుంది. అది ఊహించవసరం లేదు, దానికోసం పెద్దగా పెట్టుబడి కూడా పెట్టనవసరము లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. కానీ అసలైన వివాహము ఎక్కడ జరుగుతుందంటే మనకి
మధ్యాకాశంలో జరుగుతుంది. ఎక్కడ జరుగుతుందమ్మా? మధ్యాకాశంలో జరుగుతుంది. అప్పుడు వరుడు ఎవరో? యేసు ప్రభు. వధువు ఎవరో? సంఘం మనమే. అప్పుడు ఈ బట్టలు ఉండవు, చిరిగిపోయిన బట్టలు ఉండవు, రంగురంగుల బట్టలు ఉండవు, చికాగ్గా ఉండే బట్టలు ఉండవు, మడతలాడిపోయిన బట్టలు ఉండవు. ఎలాంటి బట్టలు ఉంటాయండి? ప్రశస్తమైన బట్టలట. నువ్వెప్పుడు చూడని బట్టలు వేసుకుంటావట రోజుని. అలే ఏ యొక్క కొట్లో కూడా దొరకలేదు ఇలాంటి వస్త్రాలు. ఇవి ఎక్కడ తయారు చేస్తారు అనుకుంటామట. అలాంటి సుందరమైన వస్త్రాలు మనకు ధరింపచేసి ప్రభు సింహాసనం దగ్గర మనకు కూడా ఒక పెద్ద కుర్చీ ఎత్తారట. అక్కడ మనం కూర్చుంటే ప్రభు అక్కడ దేవదూతల సమక్షములో తండ్రి అయిన దేవుడు కుమారునికి వివాహం జరిగిస్తాడంట. అక్కడ క్రీస్తు పిల్లారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక మనకు మరణము లేని స్థితిని యేసు ప్రభు ఇచ్చాడు. ఎవరిచ్చారండి? మరణము లేని స్థితి. ఈ మరణము ఎక్కడి నుంచి వచ్చింది? ఆదాము నుండి వచ్చింది. ఈ మరణము మొదటి ఆదాము ద్వారా సంక్రమించింది. ఈ మరణము మొదటి ఆదాము నుండి వచ్చింది. ఆదాము నుండి వచ్చిన మరణము ఆదాము తీసివేయలేకపోయాడు. దేవుని యొక్క మాట విని దేవుని ఆజ్ఞ ప్రకారముగా ఆ చెట్టు ఫలమును తినకుండా ఉంటే ఆదాము ద్వారానే ఆ పాపము తొలగించబడును. కానీ దేవునికి ఇష్టం లేదు. తర్వాత ఇస్సాకు వచ్చాడు. తర్వాత ఎవరు వచ్చారండి? ఇస్సాకు వచ్చాడు. ఇస్సాకును మోరియా కొండ మీద అబ్రహాము వధించడానికి తీసుకువెళ్ళినప్పుడు ఇస్సాకును పెండ్లి కుమారుడిగా చూడాలనుకున్నాడు. కానీ దేవుడు ఒప్పుకోలేదు. ఇస్సాకును కూడా ఒప్పుకోలేదు దేవుడు. ఇస్సాకును కూడా ఒప్పుకోలేదు దేవుడు. దేవుడు అంటున్నాడు, ఇప్పుడు నా ఏకైక కుమారుడును నేను పంపిస్తాను. నా కుమారుడితో వివాహం జరగాలి. తల్లి గర్భంలో పుట్టిన వానితో కాదు. నా ఏకైక కుమారుడు ఉన్నాడు, ఆయన పంపిస్తానన్నాడు. ఆయన పంపించాడు భూమి మీదకి. నిన్ను వివాహం చేసుకోవటానికి ఆయన కొరడా దెబ్బలు తిన్నాడు. నిన్ను వివాహం చేసుకోవడానికి మేకుల మధ్యన వేలాడబడ్డాడు. ఆయన వివాహం చేసుకోవటానికి తలపైన ఆయన మీద ముండ్ల కిరీటం పెట్టారు. ప్రశస్తమైన కిరీటము ధరించవలసిన వాడు, వెండి బంగారము వజ్రాలతో పొందినటువంటి కిరీటమును ధరించవలసినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు నీ కొరకు నా కొరకు ముండ్ల కిరీటం పెట్టారు. ఎందుకు ఆయనకి శ్రమ? కల్వారి గిరిలోన సిల్వాపై బహుబాధను లేను, ఘోర లేను. కల్వారి గిరి పైన పలు బాధలు లేను. దేవునికి స్తోత్రం. అంత బాధ ఆయన పొందడానికి ఆయన ఏ నేరము చేశాడు? ఆయనలో ఏ తప్పిదమైనను నేరమైనను లేదు. నీవు నేను మనమందరము చేసిన పాపములను బట్టి, మనమందరము చేసిన దోషములను బట్టి, మనమందరం ఉన్నటువంటి అతిక్రమములను బట్టి తండ్రి ఆయనకు శిక్ష వేసెను. దేవునికి స్తోత్రం. 53వ యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో మీరు చదివి ఉన్నట్లయితే ఆయనకు శిక్ష ఏ రీతిగా తండ్రి వేస్తున్నాడు, ఆయనకు ఏ రీతిగా గాయాన్ని కలుగ చేస్తున్నాడు, ఆయనను తన కుమారుని ఏ రీతిగా మరణమునకు అప్పగించాడో ఆ అధ్యాయంలో రాస్తూ ఉన్నాడు. పిల్లారా, ఈ రోజున నీ జీవితంలో కూడా నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. చూడండి, లూకాసు వార్త 20వ అధ్యాయము 38వ వచనము. లూకాసు వార్త ప్రభువు అబ్రహాము దేవుడనియు, ఇస్సాకు దేవుడనియు, యాకోబు దేవుడనియు చెప్పుచు మోషే సూచించెను. ఎస్, ఆయన సజీవులకే దేవుడే గాని ఆయన మృతులకు దేవుడు కాడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరికి దేవుడట? చెప్పండి, ఎవరికి దేవుడు?
సజీవులకు దేవుడు. ఈరోజు మనం దేని గురించి వింటున్నాము? సజీవులకు దేవుడని వింటున్నాము. ఎవరో సజీవులు? బ్రతుకుని మార్చుకుని, సాక్ష్యాన్ని మార్చుకుని, మారు మనసు పొంది, జీవితంలో మార్చుకుని, ఏ పరిస్థితుల్లో, ఏ సమస్యలో దిగిపోయి ఓడిపోయావో, నిన్ను గెలిపించటానికి శిలువ మరణం ఉంది. నిన్ను గెలిపించడానికి యేసు ప్రభువు వారు ఉన్నాడు. ఓడిపోయిన స్థితిలో నుంచి, పడిపోయిన స్థితిలో నుంచి, జారిపోయిన స్థితిలో నుంచి నువ్వు లేవాలి. ఓడిపోయే స్థితిలోని ఉండిపోయావంటే, జారిపోయిన స్థితిలోని ఉండిపోయావంటే, పడిపోయిన స్థితిలోని ఉండిపోయావంటే నీ జీవితం ఎప్పటికీ పరిపక్వత కాదు. నా దేవుడు అంటున్నాడు, నిన్ను పిలుస్తున్నాడు. గోతిలో ఉన్నవారిని పిలుస్తున్నాడు. యోసేపును పిలిచినట్లుగా గోతిలో ఉన్నవారిని పిలుస్తున్నాడు. పాపములో ఉన్నవారిని పిలుస్తున్నాడు. ఆదామును పిలిచినట్లుగా పాపములో ఉన్నవారిని పిలుస్తూ ఉన్నాడు. రుగ్మతలు, వ్యాధులు, బాధలతో ఉన్నవారిని పిలుస్తున్నాడు. ఎలా పిలుస్తున్నాడు తెలుసా? నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఎందుకో తెలుసా? నిన్ను సజీవురాలిగా, సజీవుడిగా ఉంచాలని ఆయన ఆశ. ఆయన ఆశ ఏంటమ్మా? నువ్వు మరణించడానికి ఇష్టం లేదు ఆయనకి. నువ్వు మరణమనే వాసన చూడకూడదు. నువ్వు ఎలా ఉండాలంటే సజీవమైన సువాసన చూడాలి. ఎలా ఉండాలమ్మా? సజీవమైన ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడంటే అండి, యెరూషలేము నుండి దిగి ఎక్కడికి వెళ్తున్నాడమ్మా? యెరికోకి వెళ్తున్నాడంట. యెరూషలేం అంటే ఏంటి? మృతుల. యెరూషలేం అంటే, బెత్లెహేం అంటే రొట్టెలిల్లు. యెరూషలేం అంటే ఏంటి అర్థం? అదొక పరిశుద్ధమైన పట్టణం అమ్మా. యెరూషలేం అంటే శాంతి సంపాదన. యెరూషలేం మనకు అర్థం ఏంటండి? శాంతి సంపాదన. అందుకే మిమ్మల్ని నోట్ కంటిన్యూ చేయండి అంటాను. ప్రియులారా, శాంతి సంపాదన కలిగిన దేశము నుంచి ఎలాగెళ్ళిపోతున్నాడండి? యెరికోకు దిగాడు. ఏ మనిషి అయినా ఎక్కాలి కానీ దిక్కకూడదండి. నీ లైఫ్కి ప్రమోషన్ ఉంది, నీ వ్యాపారానికి ప్రమోషన్ ఉంది, నీ ఉద్యోగానికి ప్రమోషన్ ఉంది, నువ్వు చేస్తున్న ప్రతి పనికి ప్రమోషన్ ఉంది. ప్రమోషన్ అంటే తెలుసా? ఒక మెట్టు పైకి ఎక్కడం. దిగకూడదు. నీ లైఫ్ స్టైల్ దిగిపోకూడదు. ప్రియులారా, ఈ రోజున నీ జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో నీ జీవితం కనిపిస్తున్నది అనేది వాక్యం చదివితే నీకు అర్థమవుతుంది. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో వాక్యం చదువు. ఏ ప్రమాదంలో ఉన్నావో వాక్యం చదువు. ఏ పాపంలో ఉన్నావో వాక్యం చదువు. ఎలాంటి దుర్గంధంలో ఉన్నావో వాక్యం చదువు. వాక్యం చదవకపోతే నీ స్థితి ఏమిటో నీకు అర్థము కాదు. ఆర్ఆర్కే మూర్తి గారు మంచి సద్బ్రాహ్మణుడు. ఎలాంటి వాడండి? యోగములను అతి సునాయాసముగా జరిగించగలిగిన సద్బ్రాహ్మణుడు. మంత్రోచ్చారణ అతని వంటి స్పష్టంగా ఆంధ్రలో మాట్లాడేటువంటి మంచి బ్రాహ్మణుడు. బైబిల్లో ఉన్న తప్పులను పట్టుకోవాలని బైబిల్ చదువుతూ మొదలెట్టాడంట. క్రైస్తవ లోకానికి కళ్ళు తెరిపించాలి. మీ దేవుడు క్రీస్తు కాడు, మీ దేవుడు యేసు కాడు అని నిరూపిస్తాను. ఇది నా ఛాలెంజ్ అని చెప్పి సవాల్ చేసి బైబిల్ తెలియకపోయినా కానీ బైబిల్ గురించి చదవడం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం. ఎలాంటి పిచ్చోళ్ళు బైబిల్కి కొత్త ఏం కాదు. పిచ్చోళ్ళని దేవుడు మంచోళ్ళుగా మార్చాడు. మెంటలోళ్ళందరినీ ఎలా మార్చాడండి? బైబిల్ మంచివానిగా మార్చాడు. ఆర్ఆర్కే మూర్తి గారిని దేవుడు బైబిల్ చదువుతూ ఉంటే అతని హృదయాన్ని తెరిచాడు. అప్పుడు అతను బైబిల్ చదువుతుంటే అర్థమైందంట, నేను ఘోర పాపిని. అప్పుడు అన్నాడు అతడు, బైబిల్ నేను చదువుతుంటే బైబిల్ నన్ను చదివింది అన్నాడు. దేవునికి స్తోత్రం. బైబిల్ చదవకపోయి ఉంటే నేను చచ్చేవాడిని. బైబిల్ చదవకపోతే నేను మృతులను. బైబిల్ చదివిన కారణముగా నేను మృతులను కాదు, నేను సజీవుడను. సజీవుడైన యేసయ్య నాకు తోడై ఉన్నాడు అన్నాడు. క్రీస్తు పిల్లారా, మనమందరము ఎవరము అంటే సజీవులమై ఉన్నాము. ఎవరమంటే మనమందరము సజీవులమై ఉన్నాము. గనుక మనం ఎప్పుడు కూడా మన సజీవమైన స్థితిని కాపాడుకోవటానికి ఏం చేస్తూ ఉండాలి? వాక్యము చదువుతూ. ఏం చేయాలమ్మా? వాక్యము చదువుతూ ఉండాలి.
వాక్యమును నెవరు వేసుకుంటూ ఉండాలి, వాక్యము ప్రకటిస్తూ ఉండాలి, నీ ఎదురువానికి వాక్యాన్ని చూపిస్తూ ఉండాలి. వాక్యముల మర్మము, వాక్యముల మన సువాసన, వాక్యముల మాధుర్యాన్ని నీ పొరుగు వారికి అందించినప్పుడు నీవు నీ పొరుగు వాళ్ళు సజీవులే కానీ మృతులు ఎప్పటికీ కాదు. ఈ రోజున నీ జీవితము సజీవముగా ఉండని, సజీవముగా దేవునితో పాటు ఉండనివ్వండి, సజీవముగా దేవునితో పాటు నడవండి. హనోకు నడిచినట్లుగా నడుద్దాం. హనోకు వివాహమైంది, భార్య బిడ్డలున్నారు, పాడి పంటలున్నాయి. ఆయన ఎవరితో నడిచాడంటే దేవునితో నడిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఈ మాటలు నీ జీవితంలో ఉండాలని ఆశపడుతున్నావా? నేను మృతురాలిని కాదు, నేను మృతులను కాను, నేను సజీవుడనే అని నువ్వు ఆశపడితే గనక దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేస్తున్నాడు. ప్రభువా నన్ను దర్శించండి, నా యేసు నన్ను దర్శించండి, నీ ఆత్మ మూలముగా నన్ను దర్శించండి, నేను సజీవురాలని, నేను సజీవులను అని ప్రభువా ఈరోజు నీ పాదాలు పట్టుకోవటానికి వచ్చాను. ఈరోజు నీ పాదాలు పట్టుకోవడానికి వచ్చాను. ఇది గొప్ప సమయం నాకు. ఇది మరణ సంబంధమైనటువంటి సమస్యలో, మరణ సంబంధమైన రోగములో, మరణ సంబంధమైన పాపములో, మరణ సంబంధమైన గోతిలో నేను పడిపోయి ఉంటే ఈ రాత్రి నీ వాక్యము ద్వారా లేవనెత్తు, నీ వాక్యము ద్వారా లేవనెత్తయ్యా. నా యేసు రాజా నీకే స్తోత్రం, నా ప్రభువా నీకు వందనాలు. నీవిచ్చిన గొప్ప ధన్యతను, నీవిచ్చిన ఈ భాగ్యాన్ని పోగొట్టుకోనకుండా నా జీవితంలో నీ వెలుగును ప్రసాదించు తండ్రి, నీ వెలుగును ప్రసాదించయ్యా. గ్లోరీ యేసయ్యా, నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. నా జీవితంలో ఒకసారి యోచించవా, ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయం అర్పించవా. నీ జీవితంలో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా, ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయం అర్పించవా. నా హృదయం అర్పించనా. ప్రార్థించుకుందాము. మహిమగల తండ్రి, కృపగల దేవా, మేము మృతులము కాదు, మేము సజీవులమని నీ వాక్యము ద్వారా మాకు తెలియచేసినందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ వాక్యములో ఉన్న మాధుర్యాన్ని, మీ వాక్యములో ఉండే ధైర్యాన్ని, మీ వాక్యములో ఉండే వెలుగును, మీ వాక్యములో ఉండే సత్యాన్ని మాకు అందించినందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ వాక్యము మతమని ఉచ్చులోకి దింపలేదు. నీ వాక్యము పరలోకానికి వెళ్ళే మార్గములకు తీసుకువెళ్ళింది. ఈ మార్గంలో నుంచి మేము ప్రక్కకు తొలగిపోకుండా, ఈ మార్గంలో నుంచి మేము నేను ప్రక్క దారికి వెళ్ళిపోకుండా, నన్ను పరలోకానికి నడిపించిన ఈ మార్గము నా యేసు నాకు మంచి కాపరిగా ఉన్నాడు అని విశ్వసించినట్లు కృప చూపించండి. నాయనా నీకు వందనాలు ప్రభువా. ఈ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి, అభిమానాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా. బలపరచు తండ్రి, రక్షణ పొందినట్టు బలపరచండి అయ్యా. మారు మనసు కలిగినట్లు మాట్లాడండి ప్రభువా. లోకములో దిగిపోయి ఉంటే, లోకములోకి పడిపోయి ఉంటే, లోకములో ఉన్న స్థితిలో నేను ఉంటే తన జీవితాన్ని ఇప్పుడే లేవనెత్తు ప్రభువా. తన కష్టార్జితాన్ని వ్యర్థం చేసుకొనకుండా, వ్యర్థమైన వాటి వైపు తన హృదయం మళ్లించకుండా, ఈ లోకములో ప్రభు తన జీవితాన్ని క్రీస్తు యేసు వలన పట్టబడిన వాడై క్రీస్తు యేసు కొరకు బ్రతకడానికి, క్రీస్తు యేసు కొరకు జీవించడానికి ఈరోజు మాట్లాడు ప్రభువా. హృదయాన్ని తెరవండి యేసు నాయనా, హృదయాన్ని తెరవండి. అర్థమే తమ కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. నాయనా సజీవమైన సాక్ష్యాన్ని ఉంచండి. నాయన నువ్వు అల్లరికి కర్తవు కాదు. అవును తండ్రి, నీ కుమార్తెను నీ సేవలో ఉంచండి, నీ పరిచర్యలో ఉంచండి. సంఘములకు, దాసులకు కుటుంబ సభగా నిలబెట్టయ్యా. తన కుటుంబాన్ని జ్ఞానముతో కట్టుకోవటానికి, తన కుటుంబాన్ని వాక్యముతో కట్టుకోవటానికి, తన కుటుంబాన్ని ప్రార్థనతో కట్టుకోవటానికి నీ యొక్క ఉపదేశమును అందించు తండ్రి.
నీ ఉపదేశము తేనె కంటెను, నీ ఉపదేశము జుంటె తేనె ధారల కంటెను, నీ ఉపదేశము మాధుర్యమైనది. అట్టి మాధుర్యమైన ఉపదేశములు తన నాలుకకు రుచి చూపించండి. ఇప్పుడే దర్శించమని ప్రార్థన చేస్తున్నాను. వేసే కుమారు జాన్సీని బట్టి వందనాలు. దంపతులు కష్టపడుతున్నారు ప్రభువా, వారి యొక్క ప్రయాణాల్లో వారి కష్టార్జితంలో సంతోషం ఆనందం కలిగించేయండి. వారి కలిగిన సంతానమును దీవించమని అడుగుతున్నాను. కుమారుని సిద్ధపరచని ప్రభువా, 10వ తరగతి సిద్ధపరచు ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అచ్చబావును బట్టి నాయనా, సమను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. బిడ్డల అన్యోన్యత కలిగి, ప్రేమ కలిగి ప్రభువా, ఒక చక్కనటువంటి ఆత్మీయమైన జీవితాలు కలిగి ఉన్నట్లుగా వారి హృదయ నేత్రాలు తెరవండి స్వామి. వారి కలిగిన చెడ్డ ప్రయత్నాలను, వారి కలిగిన చెడ్డ అలవాట్ల నుంచి విడుదల యేసు నామములో కలుగునుగాక. రైట్ నౌ డెలివర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. వారి జీవితాన్ని మార్చండి, నీ కొరకు మార్చండి ప్రభువా. వారి కలిగిన ఇద్దరు బిడ్డలను దీవించండి. అలాగే ప్రభు నరేష్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. కుమారుడు కలిగిన నష్టము, కుమారుడు కలిగిన వేదన, కుమారుడు కలిగిన రోగమును నీకు అసాధ్యమైనది కాదయ్యా. శాసనములను రద్దు చేసిన వాడువు నీవు, శాసనములను రద్దు చేసిన దేవుడవు నీవే. కుమారుడు కిడ్నీలు తాకమని అడుగుతున్నాను, దర్శించమని అడుగుతున్నాను, మొట్టమని అడుగుతున్నాను. నీకు ఇష్టమైతే సజీవునిగా మార్చు తండ్రి. మారు మనసు దయచే ప్రభువా, ఈ పరిచర్యలో జ్యేష్ఠులుగా ఉన్నట్లు అభిషేకిస్తున్నాను. నీ కృప చూపించండి. చేవచ్చిన బిడ్డలందరినీ దర్శించండి. వారి కుటుంబాలకు మేలు కలుగును గాక, వారి కుటుంబాల్లో విడుదల కలుగును గాక, వారి కుటుంబాల్లో ఆరోగ్యము కలుగును గాక. స్థితిగతులన్నీ మార్చి నీ కొరకు జీవించగల సజీవ సాక్ష్యాన్ని మా అందరికి కలుగచేయమని యేసు ప్రశస్త నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యేసు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము చేరువచ్చి మన అందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామమునకు జయం, ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయము కలుగును గాక. అపవాది క్రియలు అనంత నాశనమగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరి రేపు రాత్రి అనుష వారి మధ్యపేటలో